నమస్తే అందరికీ. ఈ మధ్య నాకు ఎవరు కాల్ చేసినా, నన్ను ఎవరు కలిసినా ఫస్ట్ నాకు ఇస్తున్న బ్యూటిఫుల్ పాజిటివ్ కామెంట్ ఏంటంటే, మీ వీడియోస్ మేము చూస్తున్నామండి, మేము మీ సబ్స్క్రైబర్స్ అండి, మీ వాయిస్ బాగుందండి, మీ కంటెంట్ బాగుందండి, మీరు అలా డిప్రెస్ అవ్వకండి అంటే యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ ఇన్ ద మైండ్ సెట్. నేను వీడియో చేస్తున్న మైండ్ సెట్లో లేను. బట్ హౌ అదర్ పీపుల్ థింగ్స్, బయట జనాలు ఇలానే ఆలోచిస్తున్నారు, అమ్మాయిల పరిస్థితి ఇలా ఉందనేది నేను రిప్రజెంట్ చేస్తున్నాను. పర్సనల్లీ నా లైఫ్ నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. స్ట్రగుల్స్ ఉన్నాయి, బట్ ఐ ఓవర్కమ్. నేను దాన్ని దాటేస్తాను. ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. ఇంకపోతే ఈరోజు మా ఊర్లో రామాలయంలో ధ్వజస్తంభం లేపారు. సో చుట్టాలందరూ వచ్చారు. అండ్ మా ఊర్లోని మా బావ వాళ్ళకి చేను ఉంది. అప్పటి నుంచో మా బావని అడుగుతున్నాను, బావ చేలో ఏం పెట్టామని. ఇంతకుముందు మామిడి చెట్లు, అరటి చెట్లు నేను చూశాను. రీసెంట్లీ బావ చాలా వెజిటబుల్స్ అవి పెట్టానన్నాడు. సరే బావ వెళ్దామని వెళ్ళాం మేము. బావ చెట్లకు నీళ్లు పడుతున్నాడు. నేను అన్ని చెట్లు తిరిగి వీడియోలు తీసేసుకున్నాను. పచ్చిమిర్చి చెట్లు, బీరకాయ, చిక్కుడుకాయ, నిమ్మకాయ, మామిడికాయ చెట్లు అయితే ఫుల్ పూత వచ్చేసిందండి. అసలు నాకు అక్కడ చూస్తుంటే ఒక ఫామ్ హౌస్ అట్మాస్ఫియర్ కనపడింది నిజంగా. అసలు అదిగోండి, ఆ చెట్టుకి కాయలు ఎక్కువ, ఆకులు తక్కువ. అసలు చిన్ని కాయలు ఉగాది టయానికి వచ్చేస్తాయి. మా బావకి చిన్నప్పటి నుంచి ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం. మా బావ మేనమామ కొడుకు, మా అన్నయ్యకి క్లాస్మేట్, బెస్ట్ క్లాస్మేట్. మా ఫ్యామిలీ తర్వాత నాకు ఈ కష్టం అని మిడ్ నైట్ కాల్ చేసిన నాకు ప్రజెంట్ అయ్యే ఒక మనిషి మా సీన్ బావ ఈజ్ కైండ్ ఆఫ్ అన్నయ్య తర్వాత ఆ ప్లేస్లో ఉంటాడు. నాకు ఆకలేస్తుంది అని చాలా టైంలో కూడా బావని అడిగితే నాకు బిర్యానీ తెచ్చిపెట్టేవాడు. మా సీన్ బావ నాకు ఒక కైండ్ ఆఫ్ ఫాదర్ అంతే. సీన్ బావతో చాలా కంఫర్ట్ ఉంటుంది, బట్ బయట జనాలు మనలా చూడరు కదా. సో వెళ్ళాను, పొలం చూసుకున్నాను. దారిలో వస్తే రాముల వారి వాళ్ళు బిజీ ఉంటారు, రేపు నేను వచ్చి దండం పెట్టుకుంటానని ఆయనకు చెప్పేశాను. అలా ఇంకా కొంచెం ముందుకు వస్తే అక్కడ మేము టమాటాలు కోసుకున్నాం కదా, వాటిని నేను ఎప్పుడు ఆవుకి ఫీడ్ చేస్తాను. అలా బాగా నేను నడుచుకుంటూ వస్తుంటే అక్కడ ఆవు ఉంది. బాగా వెళ్ళి ఆవుకి ఫీడ్ చేయన్నాను. లేదు నాకు భయం, నువ్వే చేసుకో అన్నాడు. సరే వీడియో తీసిపెట్టి కనీసం అన్నా. ఎవరిది ఆవు, పొడిసిద్ది, జాగ్రత్త. బాగా నన్నే కాదు, మా బావకి చాలామంది మర్రెళ్ళు, అందరినీ ఇలానే కేర్ చేస్తాడు. బట్ అందరూ ఆయన్ని అలా చూస్తారు అనుకోరు. ఎవ్రీవన్ యూస్ టు సీ హిమ్ యాజ్ ఎ ఫాదర్. సో మీకు కూడా ఇలాంటి కంటెంట్స్ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్